మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఇలాంటి సినిమా చేయాలని ఒక కోరిక ఉంది అని అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. బేసికలీ వాట్ ఎవర్ ఐ డూ ఇట్స్ బోనస్ అనుకుంటాను ఇప్పటి నుంచి. ఓకే. బోనస్ ఇన్ సెన్స్ అంటే మంచి చేయాలి, తప్పు చేయకూడదు. ఏదో డ్రీమ్ చేసేసి ఇప్పుడు నాకు అనుకోకుండా ద ఫస్ట్ 4 movies ఐ రియలైజ్ మై డ్రీమ్. మహేష్ బాబుతో మూవీ అవును చేసాం. తర్వాత విత్ బాలకృష్ణ గారితో చేశాను, వెంకటేష్ గారితో ఫస్ట్ మూవీ నేను చేశాను, చిరంజీవి గారితో చేశాను, నాగార్జున గారితో చేయాలని ఒకటి ఉంది. అవును. సో డెఫినెట్లీ ఐ లూస్ సమ్ డే. ఓకే. అంటే ఈ విషయంలో మిమ్మల్ని అనిల్ రావిపూడి గారిని మ్యాచ్ చేయొచ్చు. ఆయన కూడా ఈ అగ్ర హీరోలు ముగ్గురితో సినిమాలు తీశాడు. ఆయన కూడా నేను అదే ప్రశ్న వేసాను, అంటే నాగార్జున గారితో హలో బ్రదర్ లాంటి సబ్జెక్ట్ వస్తే చేస్తానని అన్నాడు. మీకు కూడా ఒక పెండింగ్ ఉంది పెద్ద హీరోల పరంగా. మేమే చేస్తామేమోనండి. అవునవును. ఆల్రెడీ వాళ్ళ అబ్బాయిని మీరు అఖిల్తో చేస్తానండి. అంటే డ్రీమ్ కాదు, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఓహో యాజ్ ఫర్ అఖిల్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే ఇద్దరు నమ్మి ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అన్నట్టు స్టార్ట్ చేసాము సినిమా ఏజెంట్ అండ్ వి కుడ్ నాట్ డెలివర్. లక్కీలీ ఏంటంటే ఆ హీరోయిన్కి ఈ సినిమాతో సక్సెస్ ఇచ్చేసాను నేను. ఓకే. సాక్షి. అవును, ఆమె ఇప్పుడు కూడా వేస్తున్నాను. సో బట్ అఖిల్తో ఐఎమ్ డ్యూ. ఓకే. సరే, మరి ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, టెక్నాలజీ డెవలప్ అయింది, కొంత ఇది నిర్మాతకి వెసులుబాటు కలిగించేదని అంటున్నారు. మీరు ఒక ఏస్ ప్రొడ్యూసర్గా మీ అంచనా ఏంటి? డెఫినెట్లీ అండి. అంటే టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఏఐ అండ్ ప్రొడక్షన్ మేకింగ్ అంతా తగ్గిపోతుందండి. ద కాస్ట్ విల్ కమ్ డౌన్. ఓకే. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఏఐ నేర్చుకోవాలి. అదే అంత టఫ్, అంత కష్టమైందేం కాదు. నేర్చుకుంటే కనుక దే విల్ అప్గ్రేడ్, లేకపోతే కనుక వ్యానిష్ అయిపోతారు. ఏ సో పవర్ఫుల్ దట్ ఎయిదర్ యూ టేక్ ఇట్ ఆర్ యూ విల్ గెట్ వ్యానిష్డ్. రైట్. మనకి రెండే ఆప్షన్స్ అండి. అంటే ఏ ఇంపాక్ట్ ఉంటుంది ఇండస్ట్రీ పైన? ఇండస్ట్రీ కాదండి, మన లైఫ్ పైన ఉంటుంది. లైఫ్ పైన అలాగే ఉంటుంది కాదు, ఇండస్ట్రీ పైన ఉండేదానికంటే అసలు మన లైఫ్ అంతా మారిపోతుంది. వెళ్ళి షాప్కి వెళ్తే మనకు కావాల్సిన వస్తువులు కనిపిస్తాయి. అవును. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశారు, మీకు నచ్చిన మూవీసే కనిపిస్తాయి, యువర్ ఫేవరెట్స్ అని వస్తుంది. అంతే. దట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ. అంతే మన సెర్చింగ్ తగ్గితే అది ఇస్తుంది. సరే, ఇప్పుడు విజయవాడ అంటే సినిమాలకు కొంచెం ఫేమస్. అవును. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే ఇంక సినిమాలకు పోవటం, మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా. నాకు కొంత విజయవాడ కొంత అనుబంధం ఉంది. కొంత అక్కడ వాతావరణం కూడా కొంచెం ఫ్యాన్స్ హడావిడి ఉంటుంది. అంటే ఇదేమన్నా పనిచేసింది కొంచెం ఇంపాక్ట్ మీకు చిన్నప్పటి నుంచి?